హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. సో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఓవాబ్లెస్ టాబ్లెట్ గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకుందాం. సో దీంట్లో ఉన్న కాంపోజిషన్, యూసేజెస్, హౌ ఇట్ వర్క్స్, డోసేజ్, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా వాడితే, సో అదేవిధంగా ప్రికాషన్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే పూర్తిగా రివ్యూ చేసుకుందాం. సో గైస్, ఇంకా అంతకంటే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, యూస్ఫుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ముందుగా ఈ ట్యాబ్లెట్లో కాంపోజిషన్ గమనించినట్లయితే మల్టీవిటమిన్స్, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ అమైనో యాసిడ్స్ అండ్ మల్టీ మినరల్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్క ట్యాబ్లెట్లో ఈ కాంపోజిషన్ అయితే ఇమిడి ఉంటుందన్నమాట. ఇక ఈ ఓవాబ్లెస్ ట్యాబ్లెట్ ఏ కంపెనీ తయారు చేస్తుంటే దీన్ని మ్యాన్కైండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయితే తయారు చేస్తుందన్నమాట. సో దీని యొక్క ప్రైస్ చూస్తే మాత్రం 180 రూపీస్ ఉంది, 10 ట్యాబ్లెట్స్ ప్రైస్ వచ్చేసి. ఇక ఈ ఓవాబ్లెస్ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయంటే సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది, నెలసరి సమస్యలను తగ్గిస్తుంది, ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే ఆడవాళ్ళలో కలిగే ఒత్తిడిని కూడా ఇది తగ్గించడంలో ఈ టాబ్లెట్ అనేది తోడ్పడుతుంది అనమాట. రక్తపోటును కూడా తగ్గించడంలో ఈ టాబ్లెట్ అయితే బాగా పనిచేస్తుంది. హార్మోనల్స్ని ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా సరిచేస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఓవులేషన్ అనేది సరైన సమయంలో కాని ఆడవాళ్ళకి సరైన సమయంలో జరగడానికి ఈ టాబ్లెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇందులో ఉండే న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ లుటెరస్ ఫేజ్ లోపాన్ని సరిచేస్తుంది. ఈ లుటెల్ ఫేజ్ అంటే ఓవులేషన్కి మరియు మెన్స్ట్రువల్ పీరియడ్కి మధ్య ఉండే దశ. ఈ దశలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ స్థాయి పెరిగి యూట్రస్ సంతానానికి అనుకూలంగా మారుతుందన్నమాట. అంటే ఒకవేళ ఈ లుటెరస్ ఫేజ్లో ఏదైనా లోపం ఉంటే ఓవాబ్లెస్ టాబ్లెట్ ఆ లోపాన్ని సరిచేసి యూట్రస్ని సంతానానికి అనుకూలంగా మారుస్తుంది. అంటే ఫలదీకరణం చెందిన అండం యూట్రస్ గోడలకు ఇంప్లాంటేషన్ అవ్వడానికి ఈ మెడిసిన్ సహాయం చేస్తుంది. అలాగే ఈ మెడిసిన్ త్వరగా వచ్చే పీరియడ్స్ని, లేటుగా వచ్చే పీరియడ్స్ని సరిచేసి మెన్స్ట్రువల్ సైకిల్ని సాధారణీకరిస్తాయి. అదేవిధంగా ఈ మెడిసిన్ని పీసీఓఎస్కి ఇచ్చే ట్రీట్మెంట్లో భాగంగా ప్రిస్క్రైబ్ చేస్తారు. మొత్తానికి ఈ ఓవాబ్లెస్ మెడిసిన్ అనేది సంతానానికి అనుకూలంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా ఈ టాబ్లెట్ డోసేజ్ విషయానికి వస్తే రోజుకు 1 లేదా 2 తిన్న తర్వాత వేసుకోవాలి. ఈ టాబ్లెట్ వాడినప్పుడు కొందరికైతే పడకపోవచ్చు. సో అలాంటి వారికి మొటిమలు రావడం, తలనొప్పిగా ఉండడం, దురదలు రావడం, వికారంగా ఉండడం, దుద్దులు వంటివి రావడం అయితే సహజంగా గమనిస్తుంటాము. అలాగే ఈ మెడిసిన్తో పాటు ఇంకేదైనా మెడిసిన్ ముందుగానే వాడుతున్నట్లయితే డాక్టర్తో సంప్రదించి వాడాలి. సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత ఎక్కువైనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మెడిసిన్ స్టాప్ చేసి వెంటనే డాక్టర్ను సంప్రదించి డాక్టర్ సలహా తీసుకుంటే చాలా మంచిదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మీకోసం అయితే తీసుకొస్తాను.